మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పగలు ఈ ఎండలకు అస్సలు పని చేయలేక చీకటితోనే తోటలోకి వెళ్ళి 8:00కల్లా మళ్ళీ పనులు చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం. నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నానండి. వెళ్ళేటప్పుడు సడన్గా ఇక్కడ మెరుపులు మెరుస్తున్నాయి. ఒకసారి భయం వేసి ఆగండి ఆగండి ఇక్కడ ఏందో కనిపిస్తుందంటే మా వారు బండి ఆపారు. నేను వీడియో ఆఫ్ చేసి చూద్దును కదా, గేదెలండి. నేను వీడియో తీసేటప్పుడు ఆ లైటింగ్కి గేదెల కళ్ళల్లో పడి మెరుపులు మెరుస్తున్నాయి అనమాట. అయితే ఇది బావగారు వాళ్ళ మామిడి మొక్కలు, చుట్టూ పెన్సింగే ఉంది. మరి ఈ గేదెలు ఎట్లా వచ్చినాయో తెలియదు. ఎండాకాలం వస్తే ఇదే తలనొప్పి అండి. గేదెలని బయటకు వదిలేస్తారు. గేదెలైనా ఆవులైనా ఎండాకాలం వస్తే కాయకుండా వదిలేస్తారు. ఉదయం వదిలేసిన గేదెల ఆవులు పగలస్తమానం మేత మేసి సాయంత్రానికి ఇంటికి వెళ్తాయి. కానీ కొన్ని ఆవులు గేదెలు ఉంటాయండి దొంగవి. అవి పెన్సింగ్ ఉన్నా, కంపు ఉన్నా, కట్టున్నా, ఏమున్నా సరే నెట్టుకొని వచ్చి ఇట్లా పైరు పాడు చేస్తాయి. ఇప్పుడు ఈ గేదెలు ఉన్న ప్లేస్లో మామిడి మొక్కలు, పండ్ల మొక్కలు, అరటి మొక్కలు అన్నీ ఉన్నాయి. మేత కూడా బాగానే ఉంది. పచ్చగడ్డి మేసినవి మెదలకుండా అట్టు ఉండలేదు. కడుపు నిండా తిన్నాయి. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మొత్తం పాడు చేసినాయి అండి. ఇక మా వారి తీగలోడి తీసి వీటిని బయటికి అల్లిద్దామని చూస్తుంటే అవి నా ఉరుకులు పెట్టినాయండి. సాధారణంగా బాగలేదు. మంచి మేసినాయి కదా, మళ్ళీ ఎక్కడికే రావాలి అని వాటి ఆలోచన. ఆ గేదెలు అల్లిచ్చేసరికి మేము చీకటితోనే వచ్చామా, ఇదిగోండి తెల్ల మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మేము తోటలో చేసే పని మొక్కలకి పాదులేయటం. ఇక ఇదిగోండి చెరొక పార, నా పార నేను తీసుకుంటున్నాను. ఈ రోజుతో మొక్కలు పాదులేయటం అయిపోతుందన్నమాట.